There was no petrol bunk in radius of 15 kilometers, 15 to 16 kilometers. And we used to లీటర్ పెట్రోల్ కాల్చేస్తుండే పెట్రోల్ బంక్ పోయి రావడానికి, లేకపోతే బాటిల్ పెట్రోల్ వాడుతుండే. అప్పుడు అనిపించింది ఇవి టూ వీలర్ చేస్తే బాగుంటుంది కదా, పీపుల్ ఎక్కడ పోని అవసరం లేదు, ఇంటి దగ్గరనే ఉండి ఛార్జ్ చేసుకొని అక్కడనే వాడుకోవచ్చు. ప్రస్తుతానికి మేక్ ఇన్ భారత్ ఇండియా వైడ్గా మారుమోగిపోతుంది. సో అలాగే మేక్ ఇన్ తెలంగాణ అన్నట్టు మనకి సిరిసిల్ల ముద్దుబిడ్డ పరశురామ్ పాక గారు గ్రావిటాన్ మోటార్స్తో మన ముందుకు క్వాంటా అనే బైక్తో వచ్చారు. సో ఆ బైక్ ఏంటి, కంపెనీ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సో నేను సిరిసిల్లాలో ఒక చిన్న కుగ్రామం నుంచి, మా పేరెంట్స్ నా ఎడ్యుకేషన్ గురించి అని హైదరాబాద్కి వచ్చినారు. అండ్ ఫార్చునేట్లీ ఐఎమ్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఆన్ అ మెరిట్ బేసిస్ I got into one of the US universities as a research assistant. 2011లో నేను ఇండియాకి విజిట్కి వచ్చినప్పుడు ఊరికి పోయినప్పుడు చూసినప్పుడు అర్థమైంది ఏంటి అంటే, there was no petrol bunk in radius of 15 kilometers, 15 to 16 kilometers. And we used to లీటర్ పెట్రోల్ కాల్చేస్తుండే పెట్రోల్ బంక్ పోయి రావడానికి, లేకపోతే బాటిల్ పెట్రోల్ వాడుతుండే. అప్పుడు అనిపించింది ఇవి టూ వీలర్ చేస్తే బాగుంటుంది కదా, పీపుల్ ఎక్కడ పోని అవసరం లేదు, ఇంటి దగ్గరనే ఉండి ఛార్జ్ చేసుకొని అక్కడనే వాడుకోవచ్చు. అది కాకుండా వాళ్ళకి చాలా మనీ సేవ్ అవుతుంది దానివల్ల. ఆ మనీ సేవ్ అవ్వడం వల్ల ఆ మనీతో వాళ్ళు ఇంకేదైనా పని చేసుకోవచ్చు. సో ఇది ఒక స్నోబాల్ ఎఫెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈవీ టూ వీలర్ స్టార్ట్ చేయాలి అన్న ఐడియా వచ్చింది మనకి. సో అప్పుడు చాలామందికి నేను పిచ్ చేసినాను, ఇది వర్కౌట్ కాలేదు అండ్ నో వన్ బిలీవ్డ్ ఇన్ టు ఇట్. సో తర్వాత నేనే ఇది తప్పకుండా చేస్తాను అని ఐ టోల్డ్ మై సెల్ఫ్. ఐ వర్క్డ్ హార్డ్, ఐ సేవ్డ్ ఇనఫ్ మనీ అండ్ ఐ బూట్ స్టార్ట్ దిస్ కంపెనీ in 2018 and 19. చేసినప్పుడు మార్కెట్ సర్వేలో తెలిసింది ఏంటి అంటే, ఈవీ టూ వీలర్ ఇండియాలో చేయాలి అంటే, ఇండియాలో అమ్మాలి అంటే అది ఇండియాలోనే తయారు చేయాలి అన్న మన అర్థమైంది మనకి. ఎందుకు అంటే ఇండియన్ వే ఆఫ్ రైడింగ్, ఇండియన్ వే ఆఫ్ యూసేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్. మనం టూ వీలర్ వాడే పద్ధతి, మనకున్న వాతావరణం, మన ఉన్న టెరైన్స్ అన్నీ డిఫరెంట్. సో దానికి తగ్గట్టుగానే వెహికల్ తయారు చేయాలి మనం. సో వెహికల్ తయారు చేద్దాం ఇండియాలోనే అని డిసైడ్ అయ్యాము. అప్పుడు మనకు ఇంకోటి తెలిసింది ఏంటంటే, కావాల్సిన పవర్ ట్రైన్ టెక్నాలజీ లేదు ఇక్కడ, ఎందుకంటే అప్పుడు ఈవీస్ లేకుండే కాబట్టి మంచి. సో మేడ్ ఇన్ ఇండియా చేయాలి అంటే ఇప్పుడు మనకి పవర్ ట్రైన్ కావాలి కదా అన్న ఉద్దేశంతో వీ కంప్లీట్లీ ఇండిజినియస్లీ డెవలప్ దిస్ పవర్ ట్రైన్. పూర్తిగా మనం ఇక్కడనే డిజైన్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడనే చేసినాం. వీఆర్ ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా టు మేక్ అ 17-inch హబ్ మోటార్ విచ్ ఇస్ స్కేలబుల్. స్కేలబుల్ అంటే మనం ఒక 80cc ఇంజన్ నుంచి ఒక 250cc ఇంజన్ వరకు స్కేల్ చేయవచ్చు వితౌట్ హ్యావింగ్ టు చేంజ్ ఎనీథింగ్. సో ఆ పర్టికులర్ టెక్నాలజీ తయారు చేసినాం మనం. తయారు చేసి అందుకని ఇంత టైం తీసుకున్నాం మనం. అండ్ ఈ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి అంటే, ఈ పవర్ ట్రైన్ని వాడి మీరు ఎటువంటి వెహికల్ అయినా తయారు చేయవచ్చు. ఒక స్టెప్ త్రూ లాంటి వెహికల్, మోటార్ సైకిల్, లేదా ఒక కమ్యూటర్ మోటార్ సైకిల్, లేదా ఒక స్పోర్ట్స్ మోటార్ సైకిల్ కూడా తయారు చేయవచ్చు మీరు. సో అది ఒక బిగ్గెస్ట్ యూఎస్పీ. అండ్ మన ఫస్ట్ వెహికల్ గ్రావిటాన్ క్వాంటానే ఎందుకు తయారు చేసినాము అంటే, బికాస్ మన ఐడియా ఏముండే అంటే, మనం చేసే వెహికల్ పూర్తి ఇండియాకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో. సో ఇండియాకి ఇవ్వాలి అంటే అదొక మోటార్ సైకిల్ అయి ఉండాలి, పెద్ద వీల్స్ అయి ఉండాలి, ఎటువంటి రోడ్నైనా హ్యాండిల్ చేయగలగాలి. సో మోటార్ సైకిల్ తయారు చేయాలి. అట్ ద సేమ్ టైం స్కూటర్ కన్వీనియన్స్ కూడా కావాలి మనుషులకి. సో అందుకనే డ్రాయింగ్ బోర్డ్కి పోయి మనం ఈ రెండు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్తో పోతే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. ఆ మోటార్ సైకిల్ విత్ ద కంఫర్ట్ ఆఫ్ అ స్కూటర్. ఓకే, మీరు దీని మీద కూర్చున్నప్పుడు ఇట్స్ లైక్ అ వెరీ ట్రెడిషనల్ మోటార్ సైకిల్. ఓకే, బట్ విచ్ ఇస్ వై వీ మేడ్ దిస్ ఫస్ట్ వెహికల్ గ్రావిటాన్ క్వాంటా, నాట్ ద స్పోర్ట్స్ బైక్. సో వీ గాట్ గ్రేట్ ఆర్డర్స్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మార్కెట్. మనకి మోర్ దాన్ 10,000 ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు. అండ్ వీ స్టార్టెడ్ డెలివరీ హియర్ టుడే విత్ ద లేటెస్ట్ కెమిస్ట్రీ బ్యాటరీ. ఇది ఇవాళనే మనం లాంచ్ చేసాము. లాంచే కాకుండా ఇవాళ మనం ఇక్కడ డెలివరీ కూడా చేసినాం. దట్ ఈస్ అనదర్ యూనిక్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈవెంట్. యాక్చువల్గా ఇప్పుడున్న మార్కెట్లో చాలా వరకు లిథియం అయాన్ బ్యాటరీసే బాగా నడుస్తున్నాయి. సో ఎఫ్పి బ్యాటరీస్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అండ్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీ పరంగా కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉంటుంటాయి. సో బ్యాటరీ టెక్నాలజీ కూడా చాలా కొత్తది కాబట్టి, సో ఎంత సేఫ్ అండి యాక్చువల్గా?
ఇది కూడా లిథియం అయాన్ టెక్నాలజీనే, కానీ లిథియం అయాన్లో ఎన్నో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఒకటి ఎన్ఎంసి కెమిస్ట్రీ అని, అదేంటి అంటే చాలా చిన్న సైజులోనే ఎక్కువ పవర్ని ప్యాక్ చేసుకోగలుగుతుంది. అక్కడ కొంచెం మనకి థర్మల్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్స్ అటు ఇటు పోయినప్పుడు అది కష్టపడుతుంది, థర్మల్ రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా దేర్ ఈజ్ అనదర్ కెమిస్ట్రీ కాల్డ్ ఎల్ఎఫ్పి. అదేంటి అంటే సేఫ్, మనం ఇండియాలో ఉన్న హైయెస్ట్ టెంపరేచర్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది, కానీ సైజ్ చాలా పెద్దది, వెయిట్ చాలా పెద్దది. సో ఈ కెమిస్ట్రీ ఏంటంటే ఇది బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్. ఎన్ఎంసి ఎల్ఎఫ్పిని తీసుకొని ఎల్ఎంఎఫ్పి అని తయారు చేస్తున్నారు. సో ఇదేంటి అంటే చిన్న సైజ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సేఫ్టీ ఉంటుంది. సో ఇంకోటి సార్, అపార్ట్ ఫ్రమ్ బ్యాటరీ, రేంజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్లో. సో రేంజ్ పరంగా ఎలాంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ తీసుకున్నారు అండ్ ఎంత వస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు? సో మనం ఒక రీసెర్చ్ చేసుకున్నాం మనం స్టార్ట్ చేసినప్పుడే. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఒక హైదరాబాద్ లాంటి సిటీలో ఎంత రేంజ్ ఉంటే మనుషులు ఛార్జింగ్ గురించి అని ఒక డేలో ఆలోచించారు. రేంజ్ యాంగ్జైటీ అనేది ఉంటుంది అని మనకు అప్పుడు తెలిసింది ఏంటంటే 120 కిలోమీటర్ల రేంజ్ ఉంటే రేంజ్ యాంగ్జైటీ అనేది అడ్రస్ చేయొచ్చు మనం. ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఛార్జ్ చేసుకున్నప్పుడు జనరల్గా వీళ్ళు 40 నుంచి 60 కిలోమీటర్లు తిరుగుతారు. సో వాళ్ళు ఎప్పుడు వరి అవ్వని అవసరం ఉండదు. సో ఆ ఉద్దేశంతో మనం చేసే ప్రతి ఒక్క వెహికల్ మినిమం 120 రేంజ్ ఉంటుంది. సో ఇవాళ మనం లాంచ్ చేసి డెలివర్ చేసిన వెహికల్కి రేంజ్ ఈకో మోడ్లో మనకి 130 కిలోమీటర్స్ వస్తుంది ఆన్ రోడ్. పవర్ మోడ్లో మనకి అరౌండ్ 85 to 90 వస్తుంది, డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ యూజింగ్ ఇట్. సో అండ్ 120 రేంజ్ అంటే మినిమం అందరు ఇప్పటివరకు ఉన్న మార్కెట్లో ఉన్న బైక్స్ అన్ని కూడా 1.5 పైన ఉన్నాయి. అండ్ బట్ యూ హ్యావ్ కోటెడ్ ఇట్ 1.2 ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో బికాస్ వీ డెవలప్ ద ఎంటైర్ టెక్నాలజీ. ఈ మోటార్ కూడా మన ఓన్ ఫ్యాక్టరీలో తయారవుతుంది. సో అక్కడ వీ కుడ్ గెట్ ద ఎఫిషియన్సీస్ కాస్ట్ పరంగా చాలా ఎఫిషియెంట్గా తయారు చేయగలిగినాం. అందుకే ఇంత మంచి రేట్లో, అట్రాక్టివ్ రేట్లో ఇవ్వగలుగుతున్నాం మనం. సో బీయింగ్ హైదరాబాదీ నేనైతే, సో మన దగ్గర తయారైన బైక్ని, చెర్లపల్లిలో మ్యానుఫ్యాక్చర్ అయిన బైక్ని తీసుకోవడానికి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, సో ఇండియా వైడ్గా ఇప్పుడు ఇలాంటి బైక్ లాంచ్ చేయడం, ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? అంటే ఓవరాల్గా మీ ఫీలింగ్ ఏంటి? Obviously it's a wonderful feeling. I hope 13 years of journey from 2011. It is from the ideation part, right. Definitely 13 years. Inka fast cheyali ani undi. Now I'm really excited and I'm very thankful to all the people who believed in me. నేను అనుకున్నాను కానీ చాలామంది నేను చెప్పినప్పుడు చాలామంది నమ్మలేదు, కానీ there are some people who believed in it. Because of them it became possible. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు యూఎస్లో, కిరణ్ అని, హూ బిలీవ్డ్ ఇన్ మీ అ లాట్, హూ సపోర్టెడ్ మీ అ లాట్. అదేవిధంగా ఇక్కడ కూడా రీసెంట్లీ ఐ గాట్ మోర్ ఫ్రెండ్స్ హూ కుడ్ సపోర్ట్ మీ, హూ కుడ్ బిలీవ్ ఇన్ మీ. సో ప్రస్తుతానికి బైక్ మనకి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది, మన వెబ్సైట్ త్రూ అవైలబుల్లో ఉంది అన్నారు. అండ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా డీలర్షిప్ లాంటివి మేము ప్లాన్ చేస్తున్నారా, కస్టమైజ్ షోరూమ్స్ లాంటివి? ఎస్. సో మనం కోకో షోరూమ్స్ ప్లాన్ చేస్తున్నాం ఇనీషియల్గా, కంపెనీ ఓన్ కంపెనీ ఆపరేటెడ్. ప్రస్తుతానికి వీ జస్ట్ ఓపెన్ వన్ షోరూమ్ ఇన్ ECIL. You can walk in there and buy the vehicle, and later we are going to have one here nearby. దాని తర్వాత డిఫరెంట్ మేజర్ మన టౌన్స్లో షోరూమ్స్ ఓపెన్ చేస్తాం మనం, తెలంగాణ, ఆంధ్ర, దాని తర్వాత మహారాష్ట్ర అండ్ కర్ణాటక. ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. I request everyone to come and take a test ride, and then you will have a different perception about in general electric vehicles as well as Graviton Quanta. So I request all of you to please come do the test rides. Thank you so much. And make the future greener. Thank you so much. Thank you for your time, Andy. Thank you.